జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ కాంట్రాక్టర్ల మహాధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి దానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరులు సునీల్ గారు, దానికి నేతృత్వం వహిస్తున్నటువంటి మా ఓరుగల్లు ముద్దుబిడ్డ మన స్వేరోస్ సంబంధించినటువంటి నాయకుడు మంద శ్యామ్ గారు, మాజీ మంత్రివర్యులు మన అందరికీ అమ్మ లాంటి వ్యక్తి పెద్దలు సత్యవతి రాథోడ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ కాంట్రాక్టర్లకు, వేదిక ముందున్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ కాంట్రాక్టర్లకు, సోదరీమణులకు అందరికీ పేరు పేరున నమస్కారం. మన తెలంగాణ రాష్ట్రము త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డటువంటి రాష్ట్రం. ఇటువంటి ఈ రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ రాష్ట్రంలో 85% మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఉంటారు. అంటే బీద బడుగు బలహీన వర్గాల, అణగారిన వర్గాల, ఆదివాసీ గిరిజన బిడ్డల రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీలు శ్రామిక వర్గాలకు చెందినటువంటి వాళ్ళు. మరి ఎవరైతే సమస్యను ఫేస్ చేస్తారో ఆ సమస్యకు పరిష్కారం చూపగలిగేది కూడా వాళ్ళే. కాబట్టి వాళ్ళైతేనే ఆ పరిష్కారం శాశ్వతమైనటువంటిదిగా ఉంటుంది. కాబట్టి అది మాత్రమే ప్రభావవంతంగా ఉంటుంది. కాబట్టి మరి బీసీ ఎస్సీ ఎస్టీ గురుకులాలను ఏర్పాటు చేసి ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో వాటిని ఉన్నతమైనటువంటి విద్యాలయాలుగా తీర్చిదిద్ది ఆ ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాల్లో కూడా మరి పూర్వ విద్యార్థులే కాంట్రాక్టర్లు కావాలి. బీద బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కాంట్రాక్టర్లు అయితేనే ఆ బీద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలను మంచిగా చూసుకుంటారు, సొంత తల్లిదండ్రులాగా కాపాడుకుంటారు, కంటికి రెప్పలాగా కాపాడుకుంటారు అని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు మరి వందల వేలాది మంది బీసీ ఎస్సీ ఎస్టీ వ్యక్తులను కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దడం జరిగింది. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పరిపాలన అంతా కూడా భూముల చుట్టూ, బుల్డోజర్ల చుట్టూ తిరుగుతున్నది. ఏ ముఖ్యమంత్రి పరిపాలన అయినా, ఏ పార్టీ పరిపాలన అయినా బడుగుల చుట్టూ, బడుగు బలహీన వర్గాల చుట్టూ, బక్క చిక్కిన వాళ్ళ చుట్టూ తిరగాలి. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం, ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వచ్చిన దగ్గర నుండి ఇది భూముల చుట్టూ, బుల్డోజర్ల చుట్టూ మాత్రమే తిరుగుతున్నది, బడా కాంట్రాక్టర్ల చుట్టూ మాత్రమే తిరుగుతున్నది తప్ప ఎక్కడ కూడా బక్క చిక్కినటువంటి వాళ్ళ చుట్టూ తిరగడం లేదు. చాలా దుర్మార్గము, చాలా దురదృష్టకరం. కేసీఆర్ గారు మరి ఈ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ ఉన్నారు కాబట్టి వీళ్లకు ఉన్నతమైనటువంటి విద్య అందాలంటే వీళ్ళకు ప్రత్యేకమైనటువంటి రెసిడెన్షియల్ పాఠశాలలు అవసరమని ఈ దేశ చరిత్రలో రికార్డుగా ఎక్కడ లేని విధంగా 1003 గురుకుల పాఠశాల ఏర్పాటు చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఎంతో ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి, ప్రతిభా పాఠవాలు కలిగినటువంటి, పరిపాలన దక్షత కలిగినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ గారిని ఎంచుకొని దానికి సెక్రటరీగా నియమిస్తే ఈ గురుకుల విద్యా దేశానికి ఆదర్శంగా నిలిచాయని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఒక్క విద్యార్థికి 1,60,000 రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఏకైక కేసీఆర్ గారు ప్రభుత్వం. కానీ ఏం జరిగింది? కేసీఆర్ గారి వేళ్ళు ఈరోజు కొడతా ఉన్నాయి. గురుకులాల్లో విష ఆహారం తిని ఈరోజు విద్యార్థులు దీనికి ఎవరు కారణం అని చెప్పి ఈ సందర్భంగా మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు మీరందరూ కూడా కాంట్రాక్టర్లో ఉంటే సొంత పిల్లల్లాగా చూసుకునేటువంటి వాళ్ళు, మా బిడ్డలు అనేటువంటి ఒక ఆలోచన ఉండేది. మేము కూడా ఇదే పాఠశాలలో చదువుకున్నాం కాబట్టి వీళ్ళను మన సొంత చెల్లెల్లాగా, సొంత తమ్ముళ్ళలాగా, సొంత బిడ్డల్లాగా చూసుకోవాలనేటువంటి ఆలోచనతోనే మీరందరూ కూడా వివరించేటువంటి వాళ్ళు. కానీ ఈరోజు ఏంది, బడా కాంట్రాక్టర్లకు అవకాశం ఇచ్చే విధంగా ఈరోజు జీవో 17ని తీసుకురావడం జరిగింది. జీవో 17
ఇది ఒక భారీ కుంభకోణం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. కుంభకోణం మీద ఒక్కరికే 2,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇస్తున్నారంటే దేనికి ఇస్తున్నారు? 20%, 30%. మనం చూస్తున్నాం కదా, స్వయంగా ఆర్థిక మంత్రి ఛాంబర్ ముందు కాంట్రాక్టర్లు పోయి ధర్నా చేస్తున్నారు. ఏమని? మేము 20%, 30% కమిషన్ చెల్లించలేము, మమ్మల్ని కాపాడండి అని చెప్పి ఈరోజు ధర్నా చేస్తున్నారంటే ఈ రాష్ట్రంలో ఎంత దయనీయమైనటువంటి ఒక పాలన జరుగుతుందో ఒకసారి చూడండి. ఈ రాష్ట్రంలో ఉన్నది ఆర్థిక మంత్రి కాదు, వాటాల మంత్రి, వసూళ్ల మంత్రి. ఆయన ఎక్కడ పడితే ఏ కాంట్రాక్ట్లో పడితే ఆ కాంట్రాక్ట్లో వాటాలు తీసుకుంటున్నాడు, వసూలు చేసుకుంటున్నాడు. ఆ రకంగా గురుకులాల్లో కూడా తీసుకొచ్చి మరి వసూలు చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏ జీవో అయినా పేద ప్రజల బతుకుల్లో వెలుగులు తీసుకురావాలి. కానీ జీవోలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి జీవోలు, జీవో 17 కావచ్చు, జీవో 46 కావచ్చు, జీవో 87 కావచ్చు, ఇవన్నీ కూడా పేద ప్రజల బతుకులను ఛిద్రం చేస్తా ఉన్నాయి, చీకటిని నింపుతున్నాయని చెప్పి ఈ సందర్భంగానే మనం చేస్తా ఉన్నా. ఎస్సీ ఎస్టీ బీసీలకు వాళ్ళు ఉపాధి పొందిన్లు, పాపం ఇల్లు నానా ఇబ్బందులు పడుతూ ఇల్లు తాకట్టు పెట్టి, ఇంట్లో భార్య పుస్తలు తాకట్టు పెట్టి ఆ కాంట్రాక్టులను నిర్వహించేటువంటి ఒక వాస్తవమా కాదా? బిల్లులు రాకపోయినా ఆ రకమైనటువంటి ప్రయత్నం చేసింది. అప్పులు కట్టలేక, వడ్డీలు కట్టలేక, పిల్లల్ని పోషించుకోలేక, పిల్లలకు ఫీజులు కట్టలేక నానా ఇబ్బందులు పడుతూ అయినా మరి అద్భుతంగా వాళ్ళు కిరాణా సామాను కానీ, గుడ్లు కానీ, చికెన్ కానీ, మటన్ కానీ మరి అందించేటువంటి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. దీన్ని కనీసం ఒక మానవతా దృక్పథంతోనే ఆలోచించకుండా జీవో 17ని తీసుకొచ్చి కేవలం ఒక బీసీ గురుకులాలే కాదు, ఎక్కడికి పోయినా అంతే బడా కాంట్రాక్టర్లను తీసుకురావడము, వాళ్ళతోని కాంట్రాక్టులు తెప్పించుకోవడము సాధారణమైపోయింది ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నా. ఒక విషయం చెప్తున్నా, గారు ఆర్ఎస్ ప్రవీణ్ ఇద్దరి యొక్క తెలంగాణ విషయంలో పోరాటం కాబట్టి తప్పకుండా ప్రభుత్వం చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఎస్ ప్రవీణ్ గారికి కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళందరూ కథం దొక్కుతే ఈ అని చెప్పి ఈ సందర్భంగా ఎవరి పేరుతో అధికారంలోకి వచ్చినావు? ఇది కేవలము 1000 మంది ఎస్సీ కాంట్రాక్టర్ ధర్నా, ఇది అణచివేయబడ్డటువంటి అనగారిన ఆత్మగౌరవ ఓన్లీ రెడ్లు వాళ్ళు మాత్రమే కాంట్రాక్టర్లు ఉండాలన్నా, వాళ్ళు మాత్రమే వ్యాపారవేత్తలు కావాలన్నా, చిన్న వాళ్ళు ఎదగకూడదా? చిన్న వాళ్ళు వ్యాపారవేత్తలు కావద్దా? బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎదగటువంటి చెప్పి సందర్భం మనకి కాంట్రాక్టర్లు కనబడుతున్న వేలాది వర్గాలు మీకు ఉన్నారు, వాళ్ళందరి ఉన్నాయి. కాబట్టి మరి 17 మీద ప్రభుత్వము వెంటనే సంహరించేలాగా మరి ఒక మరొకసారి డిమాండ్ చేస్తూ